వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడైతే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమం జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, అలానే బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కూడా పాల్గొన్నారు. అలానే అన్నదాతలకు ఏవైతే అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూరిందో అవైతే పంపిణీ అయితే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అవేంటి విశేషాలు ఏంటనేది చూసేద్దాం రండి. కాన్స్టిట్యున్సీ నుంచి చేస్తున్నారు. అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు గౌహతి నుంచి మనకు లాంచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావలో మీకు తెలుసు 3 విడతలుగా మనకు రబీలో ఒక విడత మనకు రబీ ముందు ఖరీఫ్ ముందు ఒకసారి వస్తుంది, మళ్ళీ ఖరీఫ్ మధ్యలో ఒకసారి వస్తుంది, మరి రబీలో కూడా ఒకసారి వస్తుంది. ఒకటి విని అంత బేసిక్గా అందరికి కూడా అధికారులకు చెప్తారు, అధికారులు ఇంప్లిమెంట్ చేయమంటారు. దానికి ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు ఏ ఆధారిత వ్యవసాయం మనం చేయాలనుకుంటున్నామో దీంట్లో ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆయన. సో దానికే మనం ఒక టీంని ఇక్కడ ఫామ్ చేసి బారామతి జిల్లాకు పంపించి మహారాష్ట్రలో వెరిఫై చేయించి దాని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అంటే మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాన్స్టిట్యున్సీ నుంచి చేస్తున్నారు. అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు గౌహతి నుంచి మనకు లాంచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావలో మీకు తెలుసు 3 విడతలుగా మనకు ఖరీఫ్ ముందు ఒకసారి వస్తుంది, మళ్ళీ ఖరీఫ్ మధ్యలో ఒకసారి వస్తుంది, మరి రబీలో కూడా ఒకసారి వస్తుంది. ఒకటి ఇది రైతులంతా కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది వచ్చింది కదా అని చెప్పి మనం పక్కకు కాడుకుని మన అగ్రికల్చర్కి వాడుకుంటే చాలా బాగుంటుంది మనకి. సో ఈ రోజు మనం చూసుకుంటే ప్రభుత్వము వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చే శాఖ ఏదైనా ఉంది అంటే ముఖ్యమంత్రి వర్యులకి అది వ్యవసాయమే. ఎందుకంటే మనం వ్యవసాయం గురించి మనం తీసుకోబోయే ఇన్నోవేషన్స్ గురించి అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, రైతులు ఎలా ప్రగతి సాధిస్తున్నారు అనేది మనం ఎంతసేపు చెప్పినా కూడా ఆయన దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి మిగతా వాళ్ళకు కూడా మేలు నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, పత్రికా సోదరులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడాను అన్నదాత సుఖీభవ ద్వారా, అదే పిఎం కిసాన్ ద్వారా రైతుల్ని ఆదుకోవాలన్నటువంటి ఒక సత్సంకల్పంతోనే ఏ నిమిషం అటెన్షన్ పే చేయవలసినది సైకలాజికలీ చాలా ట్రైనింగ్ అన్నమాట. మాకు శాసనసభ్యులకే వారితో 2 గంటలు కూర్చుంటే చాలా ట్రైనింగ్ గా ఉంటుంది. అలాంటిది ఇంచుమించు 10-12 గంటలు రోజు కూర్చోవడం అంటే అది ఆసామాసి విషయం కాదు. అది అయిన వెంటనే ఉదయాన్నే బయలుదేరి మరి విజయనగరం వచ్చి వాళ్ళ బొబ్బిలు రావడం జరిగింది. వారు బొబ్బిలు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి బొబ్బిలి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి కృతజ్ఞత. దాన్ని నిలబెట్టుకుంటూ మరి 3వ విడత ఇవాళ సుమారు 35,000 మంది 35,054 రైతులకి సుమారు 68.23 కోట్లు ఇవాళ వారి అకౌంట్ లో జమ అవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి బొబ్బిల్లో కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం.